హలో గాయ్స్, వెల్కమ్ టు సిరి నేచర్ థెరపీ యూట్యూబ్ ఛానల్. ఏంటి మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికో వెళ్తుందని చూస్తున్నారా? నెల్లూరుకి వెళ్తున్నాను. నాన్న డ్రాప్ చేయడానికి వచ్చాడు. సో ఇవన్నీ వచ్చేసి మా విలేజ్ అనమాట. సో ఇక్కడంతా చెట్లే, తోటలు కూడా ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడు. అండ్ ఇది వచ్చేసి మర్రిపాడు. సో ఈ మర్రిపాడు ఏంటంటే మాకు కొంచెం సిటీ లాగా అనమాట. మా విలేజ్ తర్వాత ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయి. సో అక్కడ కొంచెం అన్నీ ప్రాపర్గా మనకి అన్నీ దొరకవు. ఈ మర్రిపాడులో ఏంటంటే హాస్పిటల్స్, స్కూల్స్, మనకి ఏవైనా వస్తువులు కావాలంటే అవైలబుల్లో ఉంటాయి. మా ఊరికైతే ఇంకా దగ్గర. సో ఇక్కడ రీసెంట్గా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిలబెట్టారు. సో ఇది వచ్చేసి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చి ఇంకా వెళ్ళాలి. సో ఇక్కడ ఉండింది పాతది. సో ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు. తర్వాత ఇది గర్ల్స్ హాస్టల్. అండ్ ఇది వచ్చేసి మా స్కూలు. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. సో ఈ బిల్డింగ్ కొత్తగా కట్టినట్టున్నారు. సో ఫైనలీ బస్ ఎక్కేసా. సో బయట వ్యూ చూసుకుంటే చాలా బాగుంది. మాకు ఇక్కడ మార్నింగ్ నుంచి అంటే లైట్గా రెయిన్ పడుతూ ఉంది కదా, బయట వ్యూ కూడా చాలా బాగుంది. సో అలా ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం రెయిన్ పడుతూ పైన వాతావరణం చల్లగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరన్నా చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. కొంచెం దూరం వచ్చామనుకుంటా మర్రిపాడు నుంచి వచ్చేసాము. సో ఇది ఏంటంటే నెల్లూరు పాలెము. అటు స్ట్రైట్గా వెళ్తే ఆత్మకూరు వస్తుంది. ఆత్మకూరు కూడా డెవలప్డ్ సిటీయే, మంచిగా హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి. అండ్ అక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆయన ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి. ప్రస్తుతానికి ఆయన చనిపోయారు. ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు ప్రజెంట్ మాజీగా కొనసాగిస్తున్నాడు ఆత్మకూరు నియోజకవర్గానికి. సో ఆయనకి గుర్తుగా అక్కడ స్టాచ్యూ పెట్టారు. సో ఇక్కడ ఈ నెల్లూరుపాలెం కూడా మంచిగానే హోటల్స్ ఉంటాయి. కొంచెం ఇక్కడ చూసారు కదా, బొమ్మలు కూడా పెట్టున్నారు, బుద్ధి బొమ్మలు. ఇది బుచ్చి సైడ్ అండి. ఇక్కడ మంచిగా పూల తోటలు వేస్తారు, మల్లెపూలు, బంతిపూలు అట్లా. నెల్లూరు సైడ్ వాళ్ళకి తెలుస్తుంది మంచిగా, ఎందుకంటే బుచ్చి ఫేమస్ అనమాట. పూల తోటలు అవన్నీ వేస్తారు, నెల్లూరులో మార్కెట్ ఉంటుంది కాబట్టి. సో ఇది ఫైనల్లీ నెల్లూరుకి వచ్చేసాము. సో బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మనకి, నెల్లూరు బ్రిడ్జ్. ఇది కోవూరు. ఇది నెల్లూరు ఎంట్రన్స్ బ్రిడ్జ్. సో ఇక్కడ చూసారు కదా, కింద బ్రిడ్జ్ కింద చాలా ఇళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రైల్వే ట్రాక్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఇటు సైడ్ ఉండే వాళ్ళకి ఫుల్ సౌండ్ పొల్యూషను, ఎందుకంటే ట్రైన్ వెళ్ళేటప్పుడల్లా మనకి సౌండ్స్ వస్తాయి కదా. మేము కూడా ఇక్కడ దగ్గరలో సెట్టుగుంట రోడ్ అని చెప్పేసి అక్కడ ఉన్నాము. అప్పుడైతే ట్రైన్ వెళ్ళేటప్పుడల్లా మాకు సౌండ్ వచ్చేది. ఎంత అంటే భయంకరంగా, అసలు చెవులు దద్దరిల్లిపోయేటట్లు వచ్చేది. బట్ వీళ్ళు ఎలా ఇక్కడ ఇంత దగ్గరలో ఉంటున్నారో మరి, వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అసలు ఆ సౌండ్ భరించి అక్కడ ఉండడం. ఇది పెన్నా నది. చూసారు కదా, అస్సలు వాటర్ లేవు, మొత్తం ఇసుకే కనిపిస్తుంది, ఇసుక చెట్లు. కానీ వన్స్ అపాన్ ఏ టైంలో అయితే పెన్నా అంతా వాటర్ వచ్చేసి మునిగిపోయి చాలా నష్టం జరిగిపోయిందండి నెల్లూరులో. మీకు కూడా తెలిసే ఉంటుంది, పేపర్లో అండ్ టీవీలలో కూడా న్యూస్ వచ్చింది. ఇది వెంకటేశ్వరం కానీ, భగత్ సింగ్ కాలనీ, కోవూరు అలా ఇళ్ళలోకి వాటర్ వచ్చేసి వాళ్ళంతా మిడిల్ ఆఫ్ సిటీలోకి నెల్లూరుకి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సేమ్ విజయవాడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకప్పుడు నెల్లూరులో కూడా అలానే సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పుడు చూసారు కదా, వాటరే లేవు అసలు, ఎక్కడో కొంచెం ఉన్నాయి. ఇది సెట్టుగుంట రోడ్ ఏరియా. ఇక్కడ నర్సరీ ఉంటుంది.
చెట్లు, అన్ని రకాల చెట్లు ఇక్కడే పెంచుతారు బాగా రోడ్డు మీద. ఇక్కడ బస్ స్టాండ్ ప్లస్ రైల్వే స్టేషన్, అదో కనిపిస్తుంది కదా రైల్వే స్టేషను. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంట్రన్స్ గేటు. చూసారు కదా, బాగుంది. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొంచెం. ఇది ఎగ్జిట్. దీని తర్వాత మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ వస్తుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ అండ్ ఆత్మకూరు బస్ స్టాండ్ 2 ఉన్నాయి నెల్లూరులో. సో ఇక్కడ చూసారు కదా, అటు సైడ్ ఆత్మకూరు బస్ స్టాండ్. ఇటు సైడ్ ఏంటంటే వీళ్ళు విలేజెస్లో ఇవి దొరుకుతాయి కదా, తాటికాయలు, ఇట్లా చిన్న చిన్నవి ఏవైనా పండ్లు అవన్నీ తీసుకొచ్చి ఇటు సైడ్ అమ్ముతారు. ఇది వచ్చేసి బాదం పాలు. ఒక దగ్గర ఆగి ఎండకి అస్సలు కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇక్కడ చూశారు కదా, మా పిన్ని కొడుకు, నేను వచ్చా అని చెప్పేసి వాడు డోర్ వేసుకున్నాడు సిగ్గుతో. తీయరా అంటే తీయట్లేదు అస్సలు. మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయాను. కొంచెం షాపింగ్ చేసుకొని ప్లస్ మా బుడ్డోడు, అదే అండి ఇందాక చూపించాను కదా మా పిన్ని కొడుకు, వాళ్ళని చూసేసి మళ్ళీ ఈవినింగ్కి రిటర్న్ అయిపోయాను. ఇంకా సిటీలోనే ఉంది బస్సు. నేను లాస్ట్ కూర్చున్నాను. ముందు సీట్లంతా అందరూ కూర్చునేసారు. సెట్టుగుంటోడు వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి గాయస్. మేము ఈ ఏరియా అంటే నాకు బాగా తెలిసిన ఏరియా, ఎందుకంటే మేము ఈ ఏరియాలోనే ఉన్నాము నా డిగ్రీ చదివే టైంలో. రోజు మాకు డిగ్రీ కదా, హాఫ్ డేనే ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ పెట్టినప్పుడైతే నేను ఫస్ట్ పీరియడ్కి వెళ్ళే రోజే లేదు, ఎందుకంటే మార్నింగ్ కొంచెం నేను లేవలేరు నిద్ర. ఫస్ట్ ఇయర్ అంతా అసలు సెకండ్ పీరియడ్లోనే వెళ్ళేదాన్ని నేను కాలేజ్కి. ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేసేదాన్ని. ఇక్కడ సెంటర్, ఇక్కడ దిగేసి వెళ్ళాలి మేమున్న ఏరియాకి, అరుణోదయ కాలనీ. 3 ఇయర్స్కే చాలా చేంజ్ అయిపోయింది నెల్లూరు. మా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బ్రదర్ది నాది మేము మళ్ళీ తిరిగి మా విలేజ్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూసుకుంటే వాటర్ చాలా తక్కువ ఉంది. డైలీ వర్షాలు పడుతున్నాయి కానీ బట్ ఇక్కడ వాటర్ అనేది రావట్లేదు. పెద్ద వర్షం ఏం రావట్లేదు, లైట్గా ఏదో డైలీ పూల జల్లులు అంటారు కదండి, అలా పడుతూ పోతుంది ఇక్కడ ఏపీలో అంటే నెల్లూరు సైడ్. సో ఈ బ్రిడ్జ్ ఇందాక చూపించాను కదా, ఇందాక ఎంటర్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నప్పుడు. ఇవన్నీ గూడాములు, అంటే మనం స్టోర్ చేసుకుంటాం కానీ కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి కదా, అలా కొన్ని ఉన్నాయి. సో వచ్చేటప్పుడు రెయిన్ స్టార్ట్ అయింది. ఇది నెల్లూరు పాలెం దగ్గరలో. పెద్ద వాన అని చెప్పలేం కానీ ఒక రకంగా పడుతుంది. సంగం వరకు అసలు వానే లేదు, నెల్లూరు పాలెం నుంచి స్టార్ట్ అయింది. సో ఇది పాలిటెక్నిక్ కాలేజ్ అండి. సో ఫైనలీ మరిపాడు దగ్గరలో ఉన్నాను. ఇక్కడ కూడా కొంచెం లైట్గా వర్షం పడుతుంది, బట్ పర్లేదు, మా నాన్న పికప్ చేసుకొని తీసుకెళ్తాడు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.